కదా ఇక్కడ ఉన్న ఆయన పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం క్యాన్సిల్ చేసి సద్దామన్నారు. ఇలా తీసి చీరలు తీసి మళ్ళీ అదరికి వాటిని రొటేట్ చేసి తడుస్తూ ఉంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్ తేజాస్ వరల్డ్. అండ్ వ్లాగ్ చేసి ఆల్మోస్ట్ 1 month అయితే అవుతుంది. అండ్ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే మన గోప్రోకి మీడియా మోడ్ లేదు అండ్ ఇక్కడికి వెళ్ళేంత సినిమా కూడా లేదు ఇప్పటివరకు. అండ్ ఈరోజు వ్లాగ్ ఎక్కడి నుంచి చేస్తున్నానంటే భీమవరం చేస్తున్నా. ఎస్, ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ మీరు భీమవరం నుంచే చూసారు, పొంగల్ వ్లాగ్ కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాయంటే మా ఊరిలో జాతర ఉంది. యాక్చువల్లీ 2 జాతరలు ఉన్నాయి. ఒకటి మా సొంత ఊరు రామాయణపురంలో, లాస్ట్ టైం మీకు ఏదైతే కోడిపందాలు చూపించాను అక్కడ ఉంది. అండ్ అనదర్ వన్ ఇప్పుడు మేము అక్కడ భీమవరం టౌన్లో ఉన్నాం కదా, అక్కడ ఒక జాతర జరుగుతుంది. సో ఫస్ట్ మనం అయితే మా ఊరైతే వెళ్దాం. మా ఊరు వెళ్ళి అక్కడ జాతర అయితే కవర్ చేసి వచ్చి కుదిరితే ఎక్కడ కూడా కవర్ చేద్దాం. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మీకైతే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను. వాడు ఎవడో కాదు, మా బామర్ది మహేష్ అనమాట వాడి పేరు. ఇదిగో ఏదో హెల్మెట్ పెట్టుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ వచ్చాడు ఇప్పుడు. యాక్చువల్లీ లేదు, వాడు హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాడు. బట్ ఇప్పుడు ఊళ్ళో వచ్చాం కదా, సో ఇక్కడ తీసుకున్నమాట ఇక్కడ లోకల్ బైక్ ఇది. సో దగ్గర అని చెప్పి వెళ్తున్నాము. సో మీరు మాత్రం మమ్మల్ని ఇలా ఇన్స్పిరేషన్ తీసుకుని హెల్మెట్ లేకుండా అయితే డ్రైవ్ చేయొద్దు. సో లెట్స్ గో. ఇక్కడ మీ ఉండి ఏరియాలో ఒక జాతర జరుగుతుందన్నా కదా, ఇది గోగులమ్మ అమ్మవారు అంటారు. ఇది గోగులమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదిగో జాతర అయితే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఘటాలు అవన్నీ వెళ్తూ ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు రామాయణపురం. లాస్ట్ పొంగలే చూసారు, ఇప్పుడు ఇదిగో మళ్ళీ మా ఊరు జాతరకి అయితే చూస్తున్నారు. చూసారుగా మొత్తం లైటింగ్ డీజే అన్నీ పెట్టి మంచి రేంజ్లో అయితే ఉంది. గ్యాస్ ఆల్రెడీ మన ఊరైతే వచ్చేసాం కదా. ఇందాక నేను అలా వెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చా ఒకసారి చూసొద్దామని. అండ్ లాస్ట్ టైం పొంగల్కి వచ్చినప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను ముగ్గులు రంగులు ఎంత చూపించి ఇదే ఏరియా. లాస్ట్ టైం పొంగల్ వీడియో ఎవరైనా చూసుంటే కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళకుండా మా ఒంట్లోకి వెళ్ళకుండా నేను డైరెక్ట్ ఇటే వచ్చాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఏరియా తెలుస్తుంది. అండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 100 kilometers బయటకు వెళ్తే అక్కడే టెంపుల్ అనమాట. సో ఇప్పుడైతే జాతరలోకి వెళ్ళి మొత్తం ఒకసారి జాతరని అయితే కవర్ చేద్దాం. జాతర మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఈసారి ఎప్పుడు పెట్టలేదు, ఈసారి ఫస్ట్ టైం డీజే కూడా పెట్టారు ఇక్కడ. నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది మీకు. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ జాతర అంతా ఒకసారి రౌండ్ వేసి చూసొద్దాం. లెట్స్ గో. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారి టెంపుల్ దీని ఆపోజిట్ ఇక్కడ జరుగుతుంది.
ఇదిగో టెంపుల్ ముందు మంచిగా ఎల్ఈడి లైటింగ్ అంతా పెట్టారు. అండ్ ఇదంతా సీరియల్ లైట్స్. పోలీసులు కూడా మొత్తం తిరుగుతూ ఉన్నారన్నమాట ఎక్కడ ఏమైనా జరుగుతుందని చెప్పి. ఇదైతే టెంపుల్ ముందు మొత్తం అంతా ఏరియా. ఇప్పటివరకు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అందరూ వేసలు వేస్తారు కదా. నెక్స్ట్ అక్కడికి వచ్చేసి డీజే జరుగుతుంది. అది మధ్యలో ఏదో గొడవైనట్టుంది. పోలీసులు అయితే డీజే ఆపేశారు కాసేపు. అండ్ ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దగ్గర తీద్దాం ఒకసారి. ఇదో డెకరేషన్ అంతా ఉండింది. అండ్ ఇది మెయిన్ అమ్మగారి అసలు టెంపుల్ అండ్ విగ్రహం అనమాట. అమ్మవారి పేరు వచ్చేసి పర్లమ్మ తల్లి. సో ఈవిడ మా కులదైవం కూడా. పోలీసులు ఉండి తెగ తిరుగుతున్నారు అటు ఇటు. ఇప్పటివరకు ఫుల్గా జనం ఉన్నారు. ఇదంతా కూడా మొత్తం సిచ్యువేషన్ ఏంటంటే వెళ్ళిపోయినాక డీజే సైడ్ వెళ్ళిపోయారు జనం కూడా. మనం కూడా ఒకసారి డీజే దగ్గరికి వెళ్ళి డీజే అయితే మొత్తం ఒకసారి చూసొద్దాం. ఇందాక మీరు చూసింది సిచ్యువేషన్ వాళ్ళ ఆట అనమాట. ఇప్పుడు ఆసాదులు వచ్చారు. ఆసాదులు అంటారు వీళ్ళని. అయితే గరగలు నెత్తిమీద పెట్టుకుని ముట్టుకున్న వాటిని పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఇక అమ్మవారి ముందు డ్యాన్స్ చేయడానికి అయితే మళ్ళీ వచ్చారు ఇక్కడికి. జనం ఇక్కడ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మొత్తం ఒక డీజే ఉంది. డీజే అవుతారేమో సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది జనం. మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ఆసాదులు అందరూ కూడా సిచ్యువేషన్లో ఇక్కడ వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఊరేగింపుగా గుడి వరకు వెళ్తాం. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఊరేగింపుకి వెళ్తామన్నమాట. నైవేద్యాలను ఇచ్చింది టెంపుల్ వరకు వెళ్తూ ఉంటారు. ముందు వెళ్ళిపోతాం. బాగా ఒక రేంజ్లో కలుస్తున్నారు ఇప్పుడు. ఆడవాళ్ళంతా కూడా ఇలాగ నైవేద్యం వస్తారనమాట. ఫస్ట్ శక్తి వేషాలు. ఇలా డప్పులతోటి అంటే ఆస్వాదులు వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళు ఆడవాళ్ళందరూ అమ్మవారికి నైవేద్యాలు తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తారు. నైవేద్యాలు పెడతారు. అమ్మవారికి ఆడవాళ్ళందరూ నాకు నైవేద్యాలు సమర్పిస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ సైడ్ ఏమో మొత్తం ఇక్కడ పక్కన వీళ్ళ పనిలో ఉన్నారు. ఆడవాళ్ళంతా నైవేద్యాలు చదువుతున్నారు. చిచ్చుపుట్టు చూడండి ఎలా ఎండి అంటున్నాడు. ఒక చేతో చిచ్చుపుట్టు అంటించేసి మిగతా అంటిస్తున్నాడు. చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గుడి డ్యాన్స్ చేసుకోండిగా నైవేద్యాలు అయితే పెడుతున్నారు. ఇక్కడికి వచ్చేస్తే కొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటారు కదా, వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ ఆట.
ఈ జాతర వచ్చేసి 36ది. ఈయన పెద్ద అనమాట, గుడికి ప్రెసిడెంట్ ఇక్కడ ఇప్పుడు. అండ్ ఇది 36వ వార్షికోత్సవం. అంటే 1986లో వరదలు వచ్చినప్పుడు వేరే ఊరి దగ్గర నుంచి అమ్మవారిని మా ఊరు తీసుకొచ్చింది మా ఫ్యామిలీ వాళ్ళు అన్నమాట. అందుకని చెప్పి ఇప్పటికీ అమ్మవారు మా ఇంటి అమ్మవారి కింద కొలుస్తాం, మా ఇంటి దైవం అనమాట. సో అది హిస్టరీ. ఇంకా చూసిన దగ్గరేమో విగ్రహం ఉంటుంది, మాత్రం అమ్మవారి గరగల, అది పర్లమ్మ అమ్మవారు కూడా అన్నా కదా. అండ్ ఇటు వచ్చేసి పూరి గుడిస్తుంది, అక్కడ మిడిల్లో వచ్చి ఇక్కడ దుర్గమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ దుర్గమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ పాపం కుర్రోళ్ళు అందరూ డీజే అన్నీ పెట్టించుకున్నారు. మధ్యలో ఏమైందంటే పక్క ఊరోళ్ళు అది వచ్చారు, ఆ కుర్రోళ్ళతో ఇక్కడ వాళ్ళకి గొడవ అయింది. కుర్రోళ్ళు కదా ఉడికి రక్తం ఎక్కువ ఆగలేకపోయారు, కొట్టేసుకున్నారు. దాంతో కనిపిస్తున్నారు కదా ఇదిగో ఇక్కడ ఉన్న ఆయన పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం క్యాన్సిల్ చేసి సర్దేమన్నారు. సర్దుకుని వెళ్ళిపోతున్నారు. బుకింగ్ అంతా బొక్క. ఇక మా మహేష్ గారు చూడండి ఏం చేస్తున్నాడు బాబు. ఎరా మహేష్ వెళ్ళిపోతాం ఇంకా. నైట్ జాతర చూసారు కదా. ఇప్పుడైతే ఇది జాతర అయిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దింపుతారన్నమాట. దింపిన తర్వాత అమ్మవారిని మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి వదులుతారు కదా తడి పట్టేసి. ఇదిగో ఇది మా నార్మల్ హౌస్. ఇక మా మహేష్ గారు జోలేస్తున్నాడు ఈరోజు. నేను చూపించగా మా స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పి ఎలాగట్లే అమ్మవారిని తీసుకొస్తున్నారు. కాళ్ళు కాలిపోతున్నాయి, కింద చెట్లు కూడా వేసుకోనమాట. మా మహేష్ గారి జోలు వెళ్ళట్లేదు అని చెప్పి మా అన్నయ్య తీసుకున్నాడు. ఇక మళ్ళీ మహేష్ గారు ఫెయిల్ అయ్యాడు, జోలు వెళ్ళట్లేదు అడిగి. ఏంట్రా మహేష్ ఇలా తీసి చీరలు తీసి మళ్ళీ అదరికి వాటిని రొటేట్ చేసి తడుపుతూ ఉంటారు. తాడేయడం చేస్తాడు మహేష్ గారు. సక్సెస్ఫుల్గా వెళ్ళింది జోబు ఇప్పుడు శ్రీహరికోటలో వెళ్ళినట్టు. గుడానికల్ ఇదిగో ఇలా వాటర్ ఎంత ఉన్నారన్నమాట. దీనికి లక్కీగా ఏంటంటే ఇంకా ఫ్లో అవుతూ ఉంది ఇక్కడ కెనాల్లో వాటర్. ఇలా అమ్మవారి ఇంకా గుడానికల్. ఇప్పుడు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.